హలో గైస్, యాక్చువల్‌గా అర్జెంట్ వీడియో ఈరోజు చేయాల్సొచ్చింది. అంటే మీరు గనక చూస్తే నేను ఆహ్, క్రూడ్ ఆయిల్ ఇక్కడ ఉంది చూడండి. క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ ఇది 107.48 ఉంది. అంటే యాక్చువల్‌గా లాస్ట్ క్లోజింగ్ 13% పడింది. అండ్ ఈరోజు నేను మార్నింగ్ 3:30 ఆ టైంకి నేను చూశాను. 3:30కి ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడు ఇది 18.65 ప్లస్‌లో ఉంది క్రూడ్ ఆయిల్. అంటే అప్పుడు నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, నిఫ్టీ మినిమమ్ ఒక 3% టు 5% ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. బట్ లేటర్ ఆన్ ఏమైందంటే, నేను నెక్స్ట్ ఇండిసెస్ ఫ్యూచర్స్ చూస్తూ ఉన్నా. ఇండిసెస్ ఫ్యూచర్స్‌లో ఇక్కడ ఫస్ట్ ఆస్ట్రేలియన్ మార్కెట్ ఓపెన్ అయింది. ఇది ఎస్ఎన్‌పి ఏఎస్ఎక్స్. ఇది 2.37 ఉంది గదా! యాక్చువల్‌గా ఇది అంతకుముందు 85,000 ఉంది. సమ్‌వేర్ అరౌండ్ ఇది 3% మైనస్‌లో ఉంది ఆస్ట్రేలియా మార్కెట్. అండ్ దాని తర్వాత ఇప్పుడు నికీ 225 అంటే జపాన్ మార్కెట్ ఇది కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేశా 3% అలాగా పడతదని చెప్పి. కాపోతే ఏమైందంటే ఇది 3% ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! 3.55% ఇది ఫ్యూచర్స్. ఆల్రెడీ మన ఫ్రైడేనే అంతకుముందు పడింది. అండ్ దీని రియల్ ఇండెక్స్ ఎంత పడిందో చూడండి ఒకసారి. సో, నికీ 225 3,480 పాయింట్స్, 3,540 పాయింట్స్ పడింది. అంటే -6.37%. అంటే అప్రాక్సిమేట్‌గా నేను 3-5% అనుకున్నాను గానీ, మనది 24,450 క్లోజ్ అయింది. మన ఇండియన్ నిఫ్టీ మార్కెట్. అండ్ దీంట్లో 6% మైనస్‌లో ఓపెన్ అవుతది అనంటే, దాని మీనింగ్ ఒక్కసారి ఆలోచించండి బ్రో. అంటే 24,450లో చూస్తే 22,980 అన్నది ఉంది. బట్ కాకపోతే 22,980 అంటే కాకపోతే 23,200 అంటే ఐ విల్ షో దిస్ 23,200 దగ్గర ఒక సపోర్ట్ పాయింట్ ఉంది. 23,800, 23,700 అండ్ 23,200. సో, అది గూడా నేను చూపిస్తాను. అండ్ ఇండిసెస్‌లోకి వెళ్తే ఎక్కడ మనది మన మార్కెట్ నిఫ్టీ చూడండి. అండ్ ఇది కొంచెం మనం ఇక్కడ చూడండి. సో, సమ్‌వేర్ అరౌండ్ ఇక్కడుంది 1 ఇయర్‌లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకు క్లియర్‌గా ఉంది. సో, ఇప్పుడు ఆల్రెడీ ఒక సపోర్ట్ దగ్గర ఉంది. ఇది ఏదైతే ఉందో 24,360 అన్నది అది సపోర్ట్ కోల్పోయింది. సో, నెక్స్ట్ ఛాన్సెస్ 23,927 ఇవేమీ పని చేయట్లేదండి. ఇవేమీ పని చేయట్లా. 23,300 చూడండి. నేను 200 అన్నాను కదా! 256 ఎగ్జాక్ట్‌లీ 240. సో, ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. లేదా 23,400 అండ్ 22,745. నో, ఐ డోంట్ అగ్రీ. 22,900, 22,950 ఓపెనింగ్. దాని తర్వాత అది బౌన్స్ బ్యాక్ అయ్యి 23,206కి వెళ్తుంది. తర్వాత మార్క్ చేసుకోండి పాయింట్స్ మళ్ళీ చెప్తున్నా. 23,950 ఓపెనింగ్, 22,950 ఓపెనింగ్. దాని తర్వాత బౌన్స్ బ్యాక్ 23,200. దాని తర్వాత ఇంకా పైకి వెళ్ళి 23,400, 435 మ్యాక్సిమం 23,600 దాకా వెళ్ళే ఛాన్స్ లేదు. 23,437 దగ్గర మళ్ళీ అక్కడ పుల్ బ్యాక్ వస్తుంది. పుల్ బ్యాక్ వచ్చేసి మళ్ళా డ్రాగాన్ కిందకి 22,300. నెక్స్ట్ ఈరోజు కాకపోయినా రేపటికి గ్యారంటీగా 22,390 అంటే 22,400. తర్వాత 22,000 గ్యారంటీగా టచ్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. సో, దిస్ ఈజ్ అంటే అర్జెంట్ వీడియో చేయాల్సి వచ్చింది. అదనమాట. సో, కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. కాల్లోకి వెళ్ళొద్దు. పుట్లోనే ఉండండి. బట్ మీరు పుట్లో అంటే ఫస్ట్ అంటే ఫ్రెష్ బయర్స్ అయితే గనక మీరు ఒక పైకి వెళ్ళిన తర్వాత అంటే సమ్‌వేర్ అరౌండ్ 23,700, 23,600 సేఫెస్ట్ పాయింట్ మీరు మళ్ళా పుట్ కొనాలి అంటే.
సో 23,700 వస్తే సేఫెస్ట్ పాయింట్. ఎవరైనా రిస్కీ ట్రేడర్స్ ఎవరైనా ఎక్కాలనుకుంటే 23,400 దగ్గర మీరు పుట్ తీసుకోవచ్చు. అండ్ అక్కడి నుంచి మీరు ప్రాఫిట్ బుకింగ్ 22,900 దాకా మీరు బుక్ చేసుకోవచ్చు. అది రిస్కీ ట్రేడర్స్ అయితే కనుక 22,700 దాకా కూడా ఉండే ఛాన్స్ ఉంది. బట్ ఇదంతా మధ్యాహ్నం తర్వాత రివర్స్ అయ్యి ఇది ఇన్ కేస్ గ్లోబల్ న్యూస్ ఏదన్నా వస్తే కనుక మళ్ళీ మీకు 23,600, 700 దగ్గర లేదా 23,800 దగ్గర అది క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే కొంచెం పుల్ బ్యాక్ లైక్ రికవరీ జరిగి 23,780, 800 దగ్గర అరిగే ఛాన్స్ ఉంది. సో కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఇది ఒకటే ఆప్షన్ బయర్స్ అండ్ ఇది ఫ్రెష్ బయర్స్ గురించి చెప్పాను. అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే కనుక అండ్ ఆప్షన్ పారామీటర్స్ని బేస్ చేసుకుని మీకు వోల్టాలిటీ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు. సో అప్పుడు ఏంటి అని అంటే మీరు క్యాలిక్యులేటెడ్గా మీకు ఫస్ట్ 9:15, 9:20 దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసేసుకోండి. ఆల్రెడీ పుట్లో ఉన్న వాళ్ళు బుక్ చేసేసుకోండి. కాల్లో ఉన్న వాళ్ళు అయితే కనుక కళ్ళు మూసి ఎగ్జిట్ అవ్వండి. ఎందుకు అని అంటే మీ జీరోస్ అయిపోతాయి. రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఖచ్చితంగా జీరోస్ అవుతాయి. ఆల్రెడీ ఇప్పటికే జీరోస్ అయిపోయి ఉంటాయి. కాబట్టి కాల్లో ఉన్న వాళ్ళు ఇంకా ఏమీ ఆలోచించొద్దు. బట్ పుట్లో ఉన్న వాళ్ళు మాత్రం నేను క్లియర్గా చెప్తున్నా, ఫస్ట్ ఎగ్జిట్ అవ్వండి. ఎగ్జిట్ అయ్యి దాని తర్వాత పుల్ బ్యాక్ పైకి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఫ్రెష్ బయింగ్లోకి వెళ్ళండి. ఇంతకుముందు ఫ్రెష్ బయర్స్కి చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ దగ్గర అంటే ఐ రిపీట్ 23,600, 23,700 సేఫెస్ట్ పాయింట్ పుట్ బైకి, 23,600 నెక్స్ట్ సేఫెస్ట్ పాయింట్, 23,400 రిస్కీ ట్రేడర్స్ బై చేయండి. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. యా, థ్యాంక్ యూ.